అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సైనిక్ స్కూల్కి మెడికల్కి అనేటటువంటిది అందరినీ పిలవడం జరుగుతుంది. సో అయితే ఎవరిని ఎక్కడికి పిలుస్తున్నారు అన్నది ఎలా తెలుసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సో ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అయితే మెయిల్కి ఎలా వస్తుందని చూపించాను. బట్ చాలామందికి మెయిల్కి రాలేదని చెప్పేసి కాల్ చేస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళ గురించి వీడియో చేస్తున్నాను చూడండి. మెయిల్కి ఎవరికైతే రాలేదో వాళ్ళు ఎలా చెక్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రోమ్లోకి ఎంటర్ అయ్యి AISSAC అనే వెబ్సైట్ మనం విజిట్ చేయాలి. సో తర్వాత ఏంటంటే ఫస్ట్ వెబ్సైట్ ఏదైతే ఉందో దానిపైన మనం క్లిక్ చేయాలి. సర్వర్ కొంచెం స్లోగా ఉన్నట్టుంది. ఓకే, సో ఇక్కడ చూడండి సైన్ ఇన్ అనే దాని మీద మనం క్లిక్ చేయాలి. సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి. యూజర్ నేమ్ అంటే ఏం కాదు, మన యొక్క అప్లికేషన్ నెంబర్. ఏ నెంబర్? అప్లికేషన్ నెంబర్. అంటే చూడండి 26181005396 అని ఇటువంటి నెంబర్స్ ఎవరికైతే ఉన్నాయో ఆ నెంబర్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీరు ఇచ్చుకున్నటువంటి పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేయాలి. సైన్ ఇన్ మీద క్లిక్ చేసినట్టయితే ఉందన్నమాట. క్లియర్. సో అయితే మై ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. సో మీరు ఇలా క్లిక్ చేసిన ఎలా పైకి మూవ్ చేసినట్టయితే ఇక్కడ చూడండి మెడికల్ డీటెయిల్స్. ఏంటండి? మెడికల్ డీటెయిల్స్. సో ఈ పార్ట్ ఏదైతుందో ఇది మొత్తం మీరు గమనించండి ఒకసారి. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా చెక్ చేసుకోండి. మీ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క యూజర్ ఐడి ఎంటర్ చేసి ఇక్కడ అలాటెడ్ స్కూల్ ఫర్ మెడికల్కి మనకి ఏ స్కూల్ అలాట్ చేశారని చెప్తుంది చూడండి. సైనిక్ స్కూల్ కలికిరి. ఓకేనా? ఈ విద్యార్థికి కలికిరి నుంచి మెడికల్కి వెళ్ళడం జరుగుతుంది. ఆ మెడికల్ సెంటర్ ఎక్కడంటే చూడండి గవర్నమెంట్ హాస్పిటల్ అంట, పీలేరు, ఆంధ్రప్రదేశ్. పీలేరు హాస్పిటల్ అంట. ఓకే, వాళ్ళు వెళ్ళవలసిన సమయం 13th డేట్ ఏమో నుంచి March 13, 8 o'clock అలా అక్కడ ఉండాలంట. సో అయితే ఏదైతేనే అక్కడ March 13 ఎర్లీ మార్నింగ్ అలా అక్కడ ఉండేటట్టుగా ప్లాన్ చేసుకుంటే మంచిది. సో అని చెప్పేసి వాడికి టైం ఇచ్చాడు. సో ఇక్కడ మెడికల్ స్టేటస్ అనేటటువంటిది ఆఫ్టర్ మెడికల్ అయిపోయిన తర్వాత ఈ రెండు ఓపెన్ అవుతాయి. సో వీళ్ళు మనం ఇప్పుడు ప్రజెంట్ చూడలేదు. సో ఇది ప్రతి ఒక్క విద్యార్థి కూడాను మీ యొక్క యూజర్ ఐడి ఎంటర్ చేసి ఈ పార్ట్ కన్ఫర్మ్గా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని వీళ్ళు ఎక్కడికైతే పిలిచారో సో ఆ యొక్క ఎగ్జామ్స్ ఆ యొక్క మెడికల్ సెంటర్కి మీరు వెళ్ళి మెడికల్ అనేటటువంటిది చెకప్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? చూడండి అయితే మనం మరి ఆ మెడికల్కి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి అన్నది కూడా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను చూడండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది, బట్ మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను, చూసుకోండి. సో మనం తీసుకువెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ చూడండి 3 sets ఆఫ్ మెడికల్ ఫామ్. మనకి 3 sets ఆఫ్ మెడికల్ ఫామ్ అనేటటువంటిది మనం తీసుకోవాలి. సో అయితే ఈ మెడికల్ ఫామ్ అనేటటువంటిది మెయిల్కి రావడం జరిగింది. సో మెయిల్కి ఒకవేళ మీకు రానట్టయితే నాకు కాల్ చేస్తే నేను కన్ఫర్మ్గా మీకు వాట్సాప్లో పంపించడం జరుగుతుంది. ఓకేనా? సో ఆ విషయం మీకు ఎటువంటి అవసరం లేదు. ఒకసారి మీరు నాకు కాల్ చేసి సార్ నాకు మెడికల్ ఫామ్ పంపించండి అని చెప్పి వాట్సాప్లో పెట్టినా డెఫినెట్గా మీకు నేను షేర్ చేస్తాను. ఆ విషయంలో ఇబ్బంది ఏం అవసరం లేదు. నెక్స్ట్ కాపీ ఆఫ్ అడ్మిట్ కార్డ్. మనకి అడ్మిట్ కార్డ్ కూడా తీసుకొని వెళ్ళాలి. సో అయితే ఒకసారి చూడండి అది కూడాను మనం 3 sets తీసుకోవాలంట. ఏంటంటే మెడికల్ ఫామ్ ఏంటి తీసుకోవాలి? 3 sets తీసుకోవాలి. క్లియర్. అండ్ అడ్మిట్ కార్డ్ ఏమొంచి ఒరిజినల్ ఉండాలి చూసుకోండి, అలాంగ్ విత్ ఒరిజినల్ ఇష్యూడ్ బై NTA. ఓకేనా? నెక్స్ట్ స్కోర్ కార్డు కూడా ఒరిజినల్ ఉండాలి. దాంతోపాటు ఎడిషనల్గా 2-3 జిరాక్స్ తీసుకువెళ్ళండి, పర్వాలేదు. ఓకేనా? తీసుకువెళ్తే మంచిది. నెక్స్ట్ ఆధార్ కార్డు కూడా మనం తీసుకొని వెళ్ళాలి. క్లియర్. ఆధార్ కార్డు కూడాను తీసుకుని వెళ్ళాలి. ఎవరిది? స్టూడెంట్ది. ఓకేనా? సో అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా తీసుకొని వెళ్ళాలి. అది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయి ఉండాలి. ఓకేనా?
నెక్స్ట్ కాపీ ఆఫ్ ఆధార్ కార్డ్ పేరెంట్స్ అలాంగ్ విత్ ఒరిజినల్. ఓకేనా. సో అయితే పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డు కన్ఫర్మ్గా తీసుకొని వెళ్ళాలి, అవి ఒరిజినల్సే ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ దాంతోపాటు పిల్లవాడిని తీసుకెళ్ళేటప్పుడు కన్ఫర్మ్గా పేరెంట్స్ అనేటటువంటిది కన్ఫర్మ్గా ఉండాలండి మెడికల్ చెకప్కి. ఓకేనా. సో ఎయిదర్ మదర్ ఆర్ ఫాదర్ ఇద్దరు ఎవరో ఒకరు కన్ఫర్మ్గా వెళ్ళాలి. క్లియర్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.